హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి వాలు కనుల నా సాంగ్ చేశాను. మీ దగ్గర ఒక ఫోటోని డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో మాత్రం చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ మీరు డెమో చూడండి. ఏఆర్ రెహమాన్ పాట ఉంటుంది. ఇది నాకు కనుల కునుకులై ఉండపోయింది నీ హసి అయింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తాను వచ్చి చూస్తారు కదా, చాలా బాగుంది. మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీరు అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్, ఫాంట్ లింక్ కూడా ఇస్తాను. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి, ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో కావాలి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో లేకపోతే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎలా చేసుకోవాలో, ఇప్పుడు కూడా చెప్తాను. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో మ్యాప్ కావాలి. మీరు ఫోటో మ్యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్లో పెట్టాను. లేదంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయినాక కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్వేర్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా సింబల్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫోటో లేయర్ ఉంటుంది, పిఎన్జీ ఫోటో. ఇక్కడ ఫోటో లేయర్ ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తారో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి చిన్న అయిపోతే పెద్ద చేసుకోండి, పెద్ద అయిపోతే చిన్న చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు చూసుకోండి. మీకు ఫాంట్ కలర్ నచ్చకపోయినా టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? వైటే బాగుంది. మీకు వైట్ కలర్ నచ్చకపోతే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత పైన షేర్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.